అందరికీ నమస్కారం. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మదనపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ పర్యటించారు. ఈ కార్యక్రమం ద్వారా నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం తగ్గదని, భారీ మెజార్టీలతో వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం రాజంపేట పార్లమెంట్ సభ్యులకు ఎంపీ మిథున్ రెడ్డి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి భారీగా ఫైర్ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇన్ని రోజులు ఎక్కడున్నారో అని, కరోనా కష్టకాలంలో ప్రజలు గుర్తు రాలేదా అని, దగ్గరలోనే మీకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి మండిపడ్డారు. అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించుకోవాలని నాయకులను, కార్యకర్తలను కోరారు. ప్రతి 2014 కానీ 2019 కానీ మన 2009లో కూడా కానీ మన రామచంద్ర మండల మెజార్టీతోనే గెలుపులో కీలక పాత్ర పోయింది మన రామచంద్ర మండలం. ఖచ్చితంగా ఈసారి కూడా మనం అదే దిశగా మనం అందరూ కూడా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పంచాయతీ వారీగా ఇచ్చే పంచాయతీలందరూ కూడా దయచేసి వచ్చి సపరేట్గా మాట్లాడతామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాను. ఇంకా మీటింగ్ కాకుంటే మళ్ళీ కూడా లేట్ అవుతుంది. అందరూ కూడా చాలా దూరం మీటింగ్స్ ఉంటారు. మీకు ఇమీడియట్గా పంచాయతీ వారీగా అనౌన్స్ చేస్తారు. దయచేసి మీరు అందరూ కూడా మన సమయం వచ్చి మనకు వెయిట్ చేయమని చెప్పి కూడా మేము అందరూ కోరుతున్నాం. ఇప్పుడు పొద్దుల గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ రాజంపేట పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగానే రంజాన్ శుభాకాంక్షలు. జరగబోయేటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ విజయదుందుబి ముగించడం ఖాయం. ప్రజాస్పందన ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. ఫ్యాన్ గాలి ఎక్కువ స్పీడ్తో తిరుగుతుంది, 5 కంటే ఎక్కువ స్పీడ్తో తిరుగుతూ ఉంది. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి 10 సంవత్సరాలు వెళ్ళిపోయి మళ్ళీ రిఫ్యూజీ లాగా 10 ఏళ్ళ తర్వాత మొదలు ఈ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం వచ్చి తగుదునమ్మ నేను అని చెప్పి ముందుకొచ్చాడు. ఇందాక మన ఎంపీ గారు చెప్పినట్లు తన యొక్క అక్రమ ఆస్తులను నిలబెట్టుకోవడానికి తప్ప ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్న వ్యక్తి కాదు. ఈరోజు ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి కూడా కాదు కిరణ్ కుమార్ రెడ్డి. ఎక్కువ స్వార్థము నరాన పాలు పోసి పెంచినటువంటి కాంగ్రెస్ పార్టీనే కాలు దన్నిన వ్యక్తి అయినా అంత కుట్రదారుడు, మోసపూరితమైన వ్యక్తి. అది ఈవెన్ అమైకాంధ్ర ఉద్యమంలో కూడా లాస్ట్ బాల్ ఉందని ఆయన ఈరోజు ఇచ్చి ఏ మొహం పెట్టుకుని ఓట్లవుతున్నాడో కూడా మాకు అర్థం కావడం. ఆయన తగిన బుద్ధి చెప్తారని మేము ప్రజలు బుద్ధి చెప్తారని ఆలోచన భావిస్తున్నాం.